రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మేము తలస్తూ ఉన్నాం. దేవుడు తన రెక్కల నీడలో మనలందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడాడు. మహాదేవుడు మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఇమానియల్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుచు ఉన్నటువంటి ఈ వీడియో కార్యక్రమాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా అందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన మధ్యలో దేవుణ్ణి ఆరాధించట కొరకు మరి దేవా పాస్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా స్మృతి పాస్టర్ గారు ఉన్నారు, జునేనా ఉంది, అదే రీతిగా సునీత పాస్టర్ గారు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా మిఫీ కూడా మన మధ్యలో ఉంది. సంగీత పరిచయం చేయడానికి చెర్రీ బాబు, అదే రీతిగా విజయ్ మన మధ్యలో ఉన్నారు. మరి వీడియో రికార్డింగ్ చేయడానికి నాగరాజు మన మధ్యలో ఉన్నాడు. మరి ఆయనే తీస్తున్నాడు కాబట్టి ఆయన తీసుకోవడం కష్టం. మరి ఇంకా బిడ్డలు సహకరిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి యొక్క సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుదాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి మా యొక్క ప్రభువా, నాయనా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదపీఠాల చెంతకు వచ్చుటకు, మిమ్మల్ని స్తుతించుటకును ఆరాధించుటకును నీ నామమును మహిమపరచుటకును ప్రభువా, మీరు చూపినటువంటి ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, దేవాలయాలైతే మూతపడ్డాయి, కానీ ప్రభా నీ పరిచర్య తండ్రి అంతకంటే విస్తారంగా జరుగుతూ ఉంది ప్రభువా. నీ పరిచర్యను ఆపగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు నాయన. నీవిచ్చినటువంటి టెక్నాలజీని బట్టి, మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన కార్యక్రమం వినిచున్న ప్రతి బిడ్డను దర్శించండి, మీ కృపాహస్తాన్ని వారిపైన ఉంచండి ప్రభువా. నాయన, ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాం. అనేక సంఘాలు ప్రభువా మరి మూతపడి ఉన్నాయి. నిశ్చితమైతే త్వరిత కాలంలో అవి తెరవబడి ప్రభువా నీ నామమునకు ఘనత కలుగునట్లును, అనేక నశించుచున్నటువంటి ఆత్మలు రక్షించబడగలుగునట్లును కృపను అనుగ్రహించమని ప్రభువా, ఈ దిన పరిచర్లో పాలు పొందుతున్న మమ్మల్ని అందరినీ నీ పరిచర్లో పాత్రలుగా వాడుకొనమని అడుగుచూ ఉన్నాం. అదే రీతిగా ఈ ఆరాధన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి నీ ఆత్మతో అభిషేకించి ప్రభువా, ఆయన బిడ్డలందరూ ప్రభువా ఆత్మీయ దీవెనలు పొందుకొని వాక్యానుసారంగా ఈ ఆరాధన పరంగా ప్రభువా వారి హృదయాలను నీ వైపు త్రిప్పుకొని ముందుకు నడిచేటువంటి కృపను బిడ్డలందరికీ అనుగ్రహించుమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనొచ్చు యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడి దేవుని నామమును మహిమపరచుదాం. సమస్త భోజనలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంగా ఆయనను సేవించుడి అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదామండి. సమస్త భోజనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సమస్త భోజనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో ఆనందముతో ఆయనను సేవించుడి, సంతోషముతో ఆనందముతో ఆయనను సేవించుడి, సమస్త భోజనులారా యెహోవాకు ఉత్సాహధ్వని
ఆయన మనలను చేసెను మనము ఆయన వారమే, ఆయన మనలను చేసెను మనము ఆయన వారమే. సమస్త భూజనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సమస్త భూజనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. స్తుతిగానములు చేయుచు ఆయనను సేవించుడి, స్తుతిగానములు చేయుచు ఆయనను సేవించుడి. మన యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. మన యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన ప్రేమ సత్యము తరతరములుండును, ఆయన ప్రేమ సత్యము తరతరములుండును. సమస్త భూజనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సమస్త భూజనులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో ఆనందముతో ఆయనను సేవించుడి, సంతోషముతో ఆనందముతో ఆయనను సేవించుడి. సమస్త భూజనులారా యెహోవాకు ఉత్సాహధ్వని
సాధ్యమేమీ లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు, నీకు సాధ్యమేమీ లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు, సర్వలోకనాథ సర్వము నీవేగా, సర్వలోకనాథ సర్వము నీవేగా, సన్నుతింతుము అనునిత్యము. ఓ సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినుము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినుము. సర్వలోకనాథ సర్వము నీవేగా, సర్వలోకనాథ సర్వము నీవేగా, సన్నుతింతుము అనునిత్యము. ఓ సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినుము. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి 10 నిమిషాలు ఆరాధన చేసి దేవుని నామమును మహిమపరచుదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. దేవుని నామమును పాటలు పాడుచు ఆయన నామను మహిమపరచుదాం. హల్లెలూయా నీ స్తోత్రాల పని చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాల పని చేసేదం. స్తోత్రము 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 Oh, hallelujah, oh,
హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే దేవ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు పాటల యందును ఆరాధించట యందును మీ నామాన్ని హెచ్చించుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఉదయ కాల సమయమందు మాతో పాటు ఎంతమంది అయితే ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తున్నారో, మీ నామాన్ని మహింపరుస్తున్నారో వారందరినీ మీరు దర్శించండి నాయన. ప్రభా, ఉదయకాల ఆదివారం ఆరాధనలో మీరు తోడండి, మీ నామాన్ని హెచ్చించుకోనండి నాయన. మీకు వందనాలు, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడండి, మీ నామ మహిమార్జం జరిగించుకుని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు వారి వెనుకతో ప్రార్థించి బ్రతులాడు వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నిలబడి ఈ దిన ధ్యాన కీర్తన మనం చదువుకుందాం. 69వ కీర్తన 13వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈ కీర్తన భాగాన్ని నేను చదువుచూ ఉండగా మరి ప్రతి ఒక్కరూ దాన్ని నా వెనకాల అవే మాటలు చెప్పాలని మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలముల నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము. గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమత్వము బట్టి నాకు ఉత్తరము. నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా ఉండును గాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండును గాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రత కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో
రాజమండ్రి ఇమ్మానియల్ సంఘం తరఫున ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక. ఈ యొక్క సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. చాలండి, దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ రోజు నా వాక్యాంశం భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. భయం అనేటువంటిది సహజంగా అందరిలోనే ఉంటుంది. కొంతమంది ఈ భయము అనేటువంటిది బయటికి కనిపించే విధంగా ఉంటుంది, కొంతమందికి మనసులో ఉంటుంది. ప్రతి మానవుడికి కూడా ఏదో ఒకసారి భయపడుతూనే ఉంటాడు. కొంతమంది పైకి భయపడుతూ కనిపించిపోతూ ఉంటారు, కొంతమంది లోపల భయం ఉంటుంది, పైకి చక్కగా ధైర్యంగా ఉన్నట్టు ఉంటారు. ఈ భయము ఎప్పటి నుండి వచ్చింది? ఆదిలోనే ఈ యొక్క భయం అనేటువంటిది ఏర్పడింది. ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఆదిమ మానవుడైనటువంటి ఆదాము అనేటువంటి ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు. మరి ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనములో అక్కడ ఆదాము కనిపిస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆదాముని పిలిచినప్పుడు అప్పటికే ప్రభువు చెప్పినటువంటి పని చేయకుండా ఏదైతే చేయొద్దు అని అన్నాడో ఆ పనిని చేశాడు. చేసినటువంటి తర్వాత ఈయన పరిస్థితి ఎలా ఉంది? ప్రభు అయినటువంటి దేవుడు ఆయనను పిలుస్తూ ఉంటుంటే ఆయన ఎదురుగుండా రావటం లేదు. సమాధానం ఏమనిస్తున్నాడు? 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమనిస్తున్నాడు ఆయన అంటే, ఆదాము అనేటువంటి ఆయన అందుకతడు నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంచిని కనుక భయపడి దాగుకుంటుని అని. చూసారండి, ఆదిలోనే ఆదాము అనేటువంటి ఆయన అంటున్నాడు, నీ స్వరము వినినప్పుడు భయపడి దాగుకుంటుని అని అంటున్నాడు. ఎందుకు భయం వచ్చింది? ఆ చెప్పిన మాట ప్రకారంగా జీవించకుండా ఉన్నప్పుడు. ఏదైతే చెయ్యమని అన్నాడో ప్రభు అది చెయ్యాలి, చేయొద్దు అన్నప్పుడు అది మానేయాలి. ఏదైతే చేయొద్దు అని చెప్పాడో ఆ పనిని చేశాడు. అంటే మాటను అతిక్రమించాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. వెంటనే ఆయనలో భయం అనేటువంటిది తెలిసిపోయింది. తప్పు చేస్తే భయపడతారు, తప్పు చేస్తే తలెత్తుకుని తిరగలేరు, తప్పు చేస్తే ఆ హృదయంలో తప్పు అలా ఉండిపోతుంది, ఆ భయం అలా ఉండిపోతుంది. ఆ భయం అనేటువంటిది ఎక్కువ అయిపోతూ ఉంది. భక్తుడైనటువంటి యోబు గారు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోబు గారు ఎక్కువగా భయపడ్డాడు. ఇక్కడ 3వ అధ్యాయము 25వ వచనములో యోబు ఒక మాట అంటున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అది నా మీదకి వచ్చి ఉన్నది అని అంటున్నాడు. ఆలోచన చేశారా? ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అంటున్నాడు. బహుగా భయపడటం అంటే భయం అనేటువంటిది హృదయంలో ఉండిపోయింది. దినము ఏది సంభవిస్తుందో, నా పిల్లల మీదకి ఏమి వస్తుందో, ఏ ఉగ్రత వస్తుందో, భయం అనేటువంటిది ఈ మనసులో ఉండిపోయింది. అందుకే ఏది వస్తుందని నేను భయపడ్డాను, బహుగా భయపడ్డాను, అదే నా మీదకి వచ్చింది అని అంటున్నాడు. చూసారా, ఆయన మంచి భక్తుడు, ఆయన దేవుడు ఆయనను దీవించాడు. అటువంటి ఈ యొక్క యోబు ఆయన పిల్లల విషయంలో దినము భయపడుతూ ఉండేవాడు. ఆ భయమే ఆయన మీదకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇదే భయము ప్రతి మానవుల్లో కూడా ఉంది. ఇక్కడ చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, భయపడకు, నమ్మకం మాత్రము ఉంచుమని అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఏ యొక్క సందర్భంలో ఈ మాట చెప్పవలసి వచ్చింది?
యాయిరు అనేటువంటి ఆయన సమాజ మందిరపు అధికారి. ఆయన చేతి క్రింద అనేక మంది పనివారులు ఉన్నారు. ఆయన ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఆయన ఏ పని చెప్పినా సరే ఆ పని వారు జరిగిస్తూ ఉంటారు. అధికారం ఉంది, ధనం ఉంది, పలుకుబడి ఉంది. అందుచేత ఈయన దేనికి భయపడేటువంటి వ్యక్తి కాదు. యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు వారు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడని, ఆయన గొప్పవాడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని ఈయన విన్నాడు. కానీ ఏ రోజున కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను స్తుతించలేదు, ఆయన మహింపరచలేదు, ఆయన మాటలు వినలేదు. దూరంగా ఉండి వింటూనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం కాలేదు ఆయనకి. ఎప్పుడు వెళ్ళాడు యేసు ప్రభు దగ్గరికి? ఆలోచన చేస్తే ఈయనకి 12 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమెకు రోగం వచ్చింది. ఆ రోగాన్ని బట్టి ఈయనకి ధనం ఉంది కాబట్టి ధనంతో నేను నా కుమార్తెను బాగు చేయించుకోగలను అనుకున్నాడు. ఆ ఊర్లో ప్రముఖమైనటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి కూడా తన కుమార్తెను గురించి పంపించాడు. ఈ రోగం వచ్చింది, నా కుమార్తెను బాగు చేయండి, వైద్యులను రప్పించాడు. అందరూ చూచారు, కానీ ఎవరు కూడా తన కుమార్తెను బాగు చేయలేకపోయారు. లోకములో ఉన్నటువంటి అనేక మంది వారందరూ కూడా పిలిపించాడు. కానీ అందరూ అంటున్నారు, అయ్యా మేము దీన్ని బాగు చేయలేము. మరి ఎలాగా? ఇంకా ఎవరు ఉన్నారు? ఎంత ధనం ఉంది, నాకు ఎంత ధనమైనా ఇస్తాను, నా కూతుర్ని బాగు చేయని అంటే ఎంత ధనం ఇచ్చినా కూతుర్ని బాగు చేయగలిగినటువంటి వైద్యుడు ఎవరు లేరండి. అటువంటి సమయంలో ఏం చేస్తాడు? తన కూతురు ఇక దినము కూడా బలహీనం అయిపోతుంది, చనిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఆమె మంచం పట్టింది. అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు వీళ్ళందరూ వచ్చినారు, అయ్యా కుమార్తె రోజు రోజుకి కూడా చాలా బలహీనం అయిపోతుంది, చనిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది అయ్యా అని అంటుంటే తండ్రిగా ఉన్నటువంటి యొక్క యాయిరు యొక్క మనసు తరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. తన ముందుగా ఉన్నటువంటి తన కూతురు విషయమై, నా కూతురుని నేను బ్రతికించుకోవాలి, నా కూతురు గురించి నేను ఎక్కడికైనా వెళ్ళాలి, బ్రతికించేవాడు ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరు నా కూతుర్ని బ్రతికించగలరు అని అనుకున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఒక్కడ మాత్రమే ఉన్నాడు, ఆయన మాత్రమే బ్రతికించగలడు అని విన్నాడు. ఆయన ఇక సమయాన్ని పోనవలేదు. తన కూతుర్ని బ్రతికించుకునే కొరకు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు వెళ్ళాలి అని అనుకున్నాడు. అప్పటి వరకు ఆ యొక్క మనసు రాలేదు ఆయనకి యేసు ప్రభుని చూడాలని, యేసు ప్రభు మాటలు వినాలని ఆ మనసు రాలేదు. కానీ ఎప్పుడు వచ్చిందనంటే తన కుమార్తెకు బాగోకపోవటం వల్ల, తన కుమార్తె మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి యేసు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాడు, యేసయ్య పాదాల మీద పడ్డాడు. అయ్యా బోధకుడా, నా కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది, దయచేసి నా కుమార్తెను బ్రతికించు అని బ్రతిమలాడుకున్నాడు. బ్రతిమలాడుకున్నప్పుడు ఆయనను చూచాడు. యేసు ప్రభు ఆయనను పంచుకున్నాడు. సరే, ఆయన ఇంటికి రావటానికి ఆయన ఇష్టపడ్డాడు. మధ్యదారిలో మరి ఒక ఆమె 12 సంవత్సరాల నుండి రోగం చేత బాధపడుతుంది, రక్తస్రావ రోగం చేత బాధపడుతుంది. ఆమె యేసు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగును ముచ్చినప్పుడు వెంటనే ఆమె బాగుపడింది. వెంటనే యేసు ప్రభు ఎవరు నన్ను ముట్టింది అని అడుగుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ అంటున్నారు, అయ్యా బోధకుడా, ఇదిగో అనేక మంది నీ మీద పడుతూ ఉన్నారు, ఎంతమంది నిన్ను ముడుతూ ఉన్నారు, అయితే నిన్ను ముట్టింది ఎవరు అని అడుగుతున్నావేంటి? మేము అందరం పడుతున్నాం కదా. లేదు, ఇదిగో నన్ను ఎవరో ముట్టారు, నాలో నుండి ప్రభావం వారిలోనికి వెళ్ళిపోయింది. ఎవరు వారు? చూడండి, ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు యాయిరుకి ఎలా ఉంటుందండి? బోధకుడు తొందరగా నా ఇంటికి వస్తే బాగుండు, నా కుమార్తెను బాగు చేస్తే బాగుండు, ఆలస్యం చేయకుండా రావాలి అనేటువంటి మనసును కలిగి ఉన్నాడు. మధ్యలో ఆగిపోయాడు. ఎవరు ముట్టారు అని అంటే, ఎవరు ముడితే ఎందుకు ప్రభా, వచ్చే నాతోటిరా, నా ఇంటికి రా అనేటువంటి మనసును కలిగి ఉన్నాడు. ఎందుకనంటే కుటుంబంలో కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది. ఆ బాధ ఆయనకు తెలుసు. కంగారు, వేదన, తొందరగా తీసుకుని వెళ్ళాలి. యేసు ప్రభు నా ఇంటికి వస్తే నా కుమార్తె బాగుపడుతుందేమో, యేసు ప్రభు రావాలి, ఇక ఎవరో అడ్డు పెట్టకండి అనే మనసును కలిగి ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఆగిపోయారు. ఎవరు నన్ను ముచ్చింది? ఎవరు? అయితే అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఆమె వణుకుతూ తను ఎంతకాలం నుంచి బాధపడుతుందో,
ఎంతకాలం నుంచి రక్తస్రావ రోగం చేత బాధపడుతుందో ఆ యొక్క పరిస్థితి అంతా యేసు ప్రభువుకి వివరిస్తూ ఉంటే ఆయన ప్రతిదీ వింటూ ఉన్నాడు. ఆయన ఏమండి, మనం ఆలోచన చేస్తే యాయిరు కుమార్తె ఏమో చనిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు అవన్నీ అడగటం అవసరం అంటారా? మనం అనుకుంటాం అవన్నీ అవసరం అంటారా ఆయనకేనా అనుకుంటాం. కానీ యేసు ప్రభుకి అవసరమే. తను ఎంత బాధపడిందో, తను ఎన్ని కష్టాలు పడిందో, ఏ విధంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, ఏ విధంగా బాగుపడిందో అక్కడ ఉన్నటువంటి శిష్యులు వారందరూ కూడా ఆ సాక్ష్యాన్ని వింటూ ఉన్నారు. ఇదంతా అయినటువంటి తర్వాత అక్కడ నుండి బయలుదేరటానికి సిద్ధపడుతున్నాడు యేసు ప్రభు. బయలుదేరాడు. కొద్ది దూరం ఎదరికి వెళ్ళారు. ఎదరికి వెళ్ళగానే యాయిరు ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన పరుగున వచ్చాడు. అప్పటికే యాయిరు యొక్క మనసు ఎలా ఉందో తెలుసా? టైం అయిపోతుంది, అయ్యో నా కుమార్తె ఎలా ఉందో ఏమిటో, అయ్యో నా కుమార్తె ఒకవేళ చనిపోతుందేమో, బాధ, భయము. ఈ భయము చేత ఉన్నటువంటి ఈయనకు ఒక కబురు వచ్చింది. అయ్యా, ఇదో బోధకుడు నీకు శ్రమ పెట్టొద్దు, నీ కూతురు చనిపోయింది అని చెప్పాడు. ఎప్పుడైతే నీ కూతురు చనిపోయింది అని చెప్పాడో ఈయనకి ఏం చేయాలో దిక్కుతోచలేనటువంటి పరిస్థితి ఎదురైపోయింది. క్రింద పడి ఏడవాల, గుండె బాదుకుని ఏడవాల, ఏంచో అర్థం కాలేనటువంటి పరిస్థితి. అప్పటికే ఒక విధమైనటువంటి భయము, ఇంకా భయము చేత నింపబడిపోయాడు. ఇక నేను ఎలాగ నా కూతుర్ని చూసేది? ఏ ముఖం పెట్టుకుని చూడాలి? నేను ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి? నేను నేను బ్రతకడం ఎలాగ? నా కూతురు లేకపోతే బాధ. ఈ బాధతో ఉన్నాడు, భయము చేత ఉన్నాడు. ఎవరి ప్రక్కన ఉన్నాడు అన్నారంటే యేసు ప్రభు ప్రక్కన ఉన్నాడు. ఈ బాధను ఆయన గుర్తించాడు. ఆయన యేసు ప్రభు వారు ఈ యాయిరు మనసులో ఉన్నటువంటి బాధను, భయమును గుర్తించాడు. వెంటనే ఈ యొక్క యాయిరు అక్కడ క్రింద పడి దొల్లాలనేటువంటి ఒక ఆ పరిస్థితిలో ఉన్నాడేమో, తల పట్టుకుని ఏడవాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడేమో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, యాయిరు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించిన హల్లెలూయా. భయపడుకో అని చెప్పగలిగిన గొప్పవాడు ఎవరు అని అంటే ఈ లోకంలో ఏ వైద్యుడు లేడండి. యేసు ప్రభు ఒక్కడే భయపడుకో అని చెప్పేటువంటి వాడు. మన హృదయంలో ఉండేటువంటి భయమును దూరపరచగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము అని అన్నాడు. వెంటనే అక్కడ నుండి బయలుదేరాడు. అక్కడ నుండి బయలుదేరి ఆయన యాయిరు ఇంటికి వచ్చాడు. యాయిరు ఇంటిలో ఏముంది? వేదన ఉంది, అక్కడ కన్నీరు ఉంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వేదన గొల్లుమని ఏడుస్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా భారం అయిపోయింది. ఇంటికి ఈ హృదయం చాలా భారము చేత నింపబడిపోయింది. ఎందుకు దేని కొరకైతే అతిగా భయపడుతున్నాడో అదే ఈయన మీదకు వచ్చింది. యోబు అంటున్నాడు కదా, నేను దేని కొరకైతే నేను అతిగా భయపడ్డాను అదే నా మీదకి వచ్చిందని యోబు అంటున్నాడు. అదే విధంగా ఈయన దేని కొరకు భయపడుతున్నాడు అంటే నా కుమార్తె చనిపోతుందేమో. కానీ ఎక్కడున్నాడు ఈయన? యేసు ప్రభు ప్రక్కన ఉన్నాడు. యేసు ప్రభు ప్రక్కన ఉండి కూడా నా కుమార్తె చనిపోతుందేమో భయము మాత్రం అలాగే ఉంది. ఈయన దేని కొరకైతే అతిగా భయపడ్డాడో అది ఆయన మీదకి వచ్చింది. కుమార్తె చనిపోయింది. యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. యాయిరు ఇంటిలోనికి వెళ్ళాడు. యేసు ప్రభు ఇంటి బయట ఉన్నాడు. అటువంటి సమయంలో యేసు ప్రభు అని అంటున్నారు, నాకు స్థలం ఇవ్వండి అంటున్నారు. ఎందుకోనంటే ఆ ఇంటిలోనికి వెళ్ళటానికి యాయిరుకి స్థలము ఉంది, అక్కడ ఉన్నటువంటి వీధిలో వాళ్ళకి స్థలము ఉంది, సమాజం వారందరికీ స్థలం ఉంది. కానీ యేసు ప్రభువుకి స్థలము లేదు. యేసు ప్రభువు కనుక ఆ ఇంట్లోనికి వెళితే, ఆ ఇంట్లోనికి వెళ్ళటానికి స్థలాన్ని ఇస్తే ఆ ఇంట్లో ఏడుపు ఉండదు, సంతోషం ఉంటుంది. అది యేసయ్యకి తెలుసు, యాయిరుకి తెలియదు. ఎందుకనంటే నా కూతురు చనిపోయిన దాన్ని ఎవరు బాగు చేయగలరు? ఎవరు బాగు చేయలేరు. వైద్యుడు ఎవరు బాగు చేయలేరు. యేసయ్య బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మరలా జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి వచ్చావు? నా దగ్గరికి వచ్చావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు భయపడవలసినటువంటి పని లేదు. నమ్మిక మాత్రం ఉంచాలి, ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం.
హల్లెలూయా. దేని కొరకు భయపడవలసిన పని లేదు. ఎందుకనంటే ప్రార్థన చేస్తున్నాం, దేవునితో చెప్తూ ఉన్నాం, మనం మొర పెడుతూ ఉన్నాం. బాగు చేయగలిగిన వాడు ఆయనని మనం నమ్మాలి, స్వస్థపరచువాడు ఆయనని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మనం ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క యాయీరు విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే తన ధనము తన కుమార్తెను బ్రతికించలేకపోతూ ఉంది, తనకున్నటువంటి పలుకుబడి తనం బ్రతికించలేకపోతూ ఉంది. కానీ యేసయ్య ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు, ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడు, ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఆ కుమార్తె దగ్గర అందరూ ఏడుస్తూ ఉన్నారు, అందరిని బయటికి పంపించాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ చిటికన వేలు పట్టుకుని తల్లి తాకుమి అన్నాడు. చిన్నదానాలే అని చెప్పగానే ఆ చనిపోయినటువంటి ఆ చిన్న బిడ్డ వెంటనే లేచి కూర్చున్నట్లుగా లేఖనాల్లో మనకు వ్రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రాలు తెలుసుకున్నాం. హల్లెలూయా. అప్పటి వరకు ఆ ఇంట్లో ఏముందనంటే వేదన ఉంది, కన్నీరు ఉంది, సంతోషం లేదు. ఎప్పటి వరకు యేసయ్య ఆ చిన్న దాని దగ్గరికి రాక మునుపు వరకు కూడా ఆ కుటుంబంలో ఏముందనంటే వేదన ఉంది, బాధ ఉంది. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆ కుటుంబంలోనికి వచ్చాడో, ఆ చిన్నదాన్ని ఎప్పుడైతే తల్లి తాకమే అన్నాడో, చిన్నదానాలే అని అన్నాడో, వెంటనే ఆ చిన్నది లేచి కూర్చున్నప్పుడు ఆ ఇంట్లో ఏమొచ్చిందనంటే వేదన పోయింది, సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. కార్యము చేయవాడును నేను అని నమ్మాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కార్యం చేయగలిగిన వాడు, ఆయన అద్భుతమైనటువంటి కార్యములు చేయగలవాడు. అందుకే ఆయన పేరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త అని ఆ యెషయా గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. చూసారండి, యేసు ప్రభు వారు అందుకే అంటున్నాడు, భయపడొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని అంటున్నాడు. ఎప్పటి వరకు మనం నమ్మిక ఉంచాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునితో మనం చెప్పినప్పుడు, మనం హృదయపూర్వకంగా ఈ కార్యాన్ని చేయగలిగిన వాడు ఆయనే మనం నమ్మాలి. ఈ రోజున మన కుటుంబాల్లో ఎన్నో భయాలు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా తిరగాలి, ఎప్పుడు మనం బయటికి వెళితే ఏ విధంగా వస్తామో, ఇంట్లో ఉన్నటువంటి వారు మనం ఎలా ఉంచామో, భయం. ప్రతి ఒక్కరికి భయమే. ఎలా జీవించాలి, ఎక్కడికి వెళితే ఏ వైరస్ మనకు కట్టుకుంటుందో భయం. అవును దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభువుని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువుని నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని స్తుతిస్తున్నావో, యేసయ్య బిడ్డగా నువ్వు వచ్చి ఉన్నావో, యేసయ్య మాట వింటూ ఆయనకి లోబడి నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఈ కరోనా వైరస్లకి దేనికి నువ్వు భయపడవు. ఎందుకు వచ్చేది తెలుసా? నిన్ను రక్షించేటువంటి వాడు ఆయనే. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీకు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనములో అక్కడ ఒక మాట అంటున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చక్కటి మాట అంటున్నాడు, చదువుతామండి. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉందురు. దేవునికి స్తోత్రాలు చెల్లించడం. హల్లెలూయా. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందండి? ఉరి వస్తుంది. అంటే భయపడటం వలన త్వరితగా చనిపోతారు. ఎందుకు? ఈ భయపడుట వలన ఈ భయం అనేటువంటిది మనసులో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. దీని ద్వారాగా బీపీ ఎక్కువైపోతూ ఉంది. ఏ రోజున ఆ బీపీ మరీ ఎక్కువ పెరిగిపోతుందో, ఏ రోజున పడిపోతున్నావో, ఏ రోజున నీ యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుందో నీకు తెలియట్లేదు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఈ యొక్క భారమైనటువంటి భయం నీలో ఉంది. ఆ భయమును నువ్వేం చేయాలనంటే యేసయ్య పాదాల దగ్గర నువ్వు పెట్టు. అయ్యా, నన్ను కాపాడు, నా పరిస్థితుల నుండి నన్ను విడిపించు, నాకున్నటువంటి భయమును పోగొచ్చు అని యేసు దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే ఆ భయాన్ని నీలో నుండి పోగొట్టగలిగిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. భయపడుట వలన ఉరి వచ్చిన, ఉరంటే ఉరేస్తే ఏమవుతుందండి? చనిపోతున్నారు. అంటే భయపడుట వలన
నీవు 70 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి వాడు ఒకవేళ 50 సంవత్సరాలకే చనిపోతున్నావేమో. నువ్వు దేని కొరకైతే భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుందేమో. భయపడద్దు. అతిగా భయపడటం వలన నీ మీదకి ఊరి వస్తుంది. అయితే నువ్వు ఎలా ఉండాలి? ఆ యెహోవా యందు నమ్మిక ఉంచు వారు ఎలా ఉంటారంటండి? సురక్షితముగా ఉంటారు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన నీ పక్షంగా ఉండేటువంటి వాడు. నువ్వు ఆయనతో చెప్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినప్పటికీ ఇంకా నువ్వు ఒకవేళ భయపడుతూ ఉంటున్నావేమో. ఈ భయం అనేటువంటిది నిన్ను పీడించేస్తుంది. నీవు ఆ యొక్క సమస్యను చూసినప్పుడు నీకు భయం అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క వైరస్ గురించి నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు నీకు భయం అనిపిస్తుంది. అయ్యో నా కుటుంబ పరిస్థితి ఎలాగా అని నువ్వు ఆలోచన చేసినప్పుడు నీకు భయం అనిపిస్తూ ఉంది. నిన్ను ఈ లోకంలో అనేకమైనటువంటివి నిన్ను భయపెడుతూనే ఉన్నాయి. కానీ యేసయ్య వైపు చూస్తే ఆ భయములన్నీ కూడా నీలో నుండి పోతున్నాయి. దేవుడికి స్తోత్రాలు చెల్లించిన హల్లెలూయా. సాతానుడు అంటున్నాడు భయపడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు భయపడద్దు అని అంటున్నాడు. నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు భయపడొద్దు. అంటే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆయన అపవాదం అంటుంది నువ్వు భయపడదు, భయపడుతూ ఉంటుంది. దాని అది పెట్టేటువంటి ఆ భయానికి మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుడు సజీవుడు అయినటువంటి వాడు. ఆయన బలవంతుడు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు? నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు చేయవలసినది ఏంటనంటే ఆ భయం నుండి నువ్వు తప్పించబడాలనంటే, ఆ సమస్య నుండి, ఆ రోగము నుండి నువ్వు తప్పించబడాలనంటే బలవంతుడు అయినటువంటి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మోకరిల్లి నువ్వు ప్రార్థన చేయాలయ్యా, నువ్వు నాకు ధైర్యాన్ని, ఇదిగో నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఎప్పుడు కూడా ఏదో భయము, కళ్ళు మూసుకుంటే భయము ఏదో వచ్చి నన్ను మింగేస్తుందని, కళ్ళు మూసుకుంటే భయము ఏదో వచ్చి నా పీకట్టుకు నొక్కుతుందని, ఏదో భయం అనిపిస్తుంది. నన్ను బలపరచండి, నాలో ఉన్న భయాన్ని దూరపరచండి అని అంటే దేవుడు ఆ యొక్క భయాన్ని దూరపరచగలిగిన వాడు. ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను చూచేవాడు. నీలో నుండి నీ యొక్క భయమును పారద్రోలేటువంటి వాడు ఆయన. ఒక ఆమె అరణ్యంలో ఉండి ఏడుస్తూ ఉంది. ఆమెను చూచాడు. ఎందుకు అంత భయపడుతుందో అది కూడా తెలుసుకున్నాడు. ఆమెను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి వారిని ధైర్యపరచడమే కాదు, ఎక్కడో ఒంటరిగా ఉన్నటువంటి వారిని కూడా ధైర్యపరచగలిగినటువంటి వాడు దేవుడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆది కాండము 21వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆది కాండము 21వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చదువుదామండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేశారా? హాగరు భయపడకు, ఆ చిన్నవాడి స్వరాన్ని నేను విన్నాను. ఇది ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? ప్రభు అయినటువంటి దేవుడు ఎప్పుడు ఎక్కడ ఈ మాట అంటున్నాడనంటే, ఇక్కడ బెయేర్షెబా అరణ్యములో ఎవరున్నారనంటే హాగరు తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ నుండి ఎటు వెళ్ళాలో, మరి ఏ వైపుకి వెళ్ళాలో తెలియటం లేదు. తను తీసుకుని వెళ్ళినటువంటి నీరు అయిపోయింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు, తినకి నీరు లేదు, త్రాగుదామంటే నీళ్లు లేవు. ఆ భయంకరమైనటువంటి అరణ్యం బెయేర్షెబా అనేటువంటి ఆ యొక్క అరణ్యంలో ఉన్నారు. అటువంటి సమయంలో ఇక నా కొడుకుని నేను పెంచలేను, అయ్యో నా కొడుకు మరణాన్ని నేను చూడలేను, వాడు ఏడుస్తున్నాడని వాడు ఏం చేసిందంటే ఆ ముళ్ళ కంపలు అవి ఉంటే ఆ ముళ్ళ కంపల మధ్యలో అక్కడ పడేసి వాడి మరణాన్ని చూడలేక దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయి ఏ చొత్తం ఏదో వచ్చి తినేస్తుంది, నా కొడుకు ఏదో విధంగా మరణం అయిపోతాడు, ఆ మరణాన్ని నేను చూడలేనని దూరంగా వెళ్ళిపోయి భయంకరంగా ఏడుస్తుంది. భయంకరంగా ఏడుస్తూ ఉన్నప్పుడు పిల్లవాడు ఆ ముళ్ళ కంచెలో ఉండి వాడు ఏడుస్తున్నాడంట. ఆ ఏడుపు దేవునికి వినిపించింది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా.
దేవునికి వినిపించినప్పుడు దేవుని దగ్గర నుండి ఒక దూత ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె అంటుంది, హాగరు భయపడకు. ఆ చిన్నవాడు ఉన్నట్టు చోట దేవుడు వాడి స్వరమును విన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఇది ఎక్కడ చెప్తున్నాడండి? ఒక అరణ్యములో ఉండి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. ఆ కుమారుని ఆ స్వరాన్ని నేను విన్నాను అని అంటున్నాడు. చూసారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు కుటుంబంలో ఉన్నా సరే, కుటుంబానికి దూరముగా ఉన్నా సరే, ఒకవేళ నువ్వు దేని గురించి భయపడుతున్నావో, ఏ పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నాయో, ఏ పరిస్థితులు నీకు అడ్డుగా ఉన్నాయో, ఏ పరిస్థితులు నిన్ను నాశనం చేయాలని అనుకుంటున్నాయో, అవన్నీ నిన్ను భయపెడుతున్నాయేమో. ఒకవేళ ఆ భయం నుండి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకు సమీపముగా ఒకవేళ ఉన్నారేమో. ఆ భయం నుండి నిన్ను పారద్రోలటానికి, ఆయన నీ పక్షంగా నిలబడటానికి ఆయన వింటూ చూస్తూ ఉన్నాడేమో. ఈ రోజున నువ్వు గనుక గమనించినట్లయితే, వాక్యం ద్వారాగా వింటూ ఉన్నావు. నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నట్లయితే, ఈ రోజు ఒక పని చేయను. యేసయ్యా, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నన్ను నువ్వు చూస్తున్నావు, నా బాధను నువ్వు గుర్తెరిగావు అయ్యా. ఈ రోజు నేను ఎంతో భయము చేత బాధపడుతూ ఉన్నానయ్యా. అయ్యా, ఇదిగో నేను నీ స్వరాన్ని విన్నాను, నీ మాటలు విన్నాను. నీవు ఒక్కడవే భయపడొద్దు అని చెప్పగలిగిన వాడు, నీవు ఒక్కడవే భయమును తీసివేయగలిగిన వాడు అని నేను విన్నాను. అయ్యా, ఈ రోజున నాలో ఉన్నటువంటి భయమును తీసివేయండి నాయన. ప్రభా, నాకు వచ్చినటువంటి ఆ సమస్యను దూరపరచండి నాయన, పరిష్కరించండి నాయన అని నీవు అడిగితే నీ పక్షంగా ఆయన ఉంచాడు. నీలో ఉన్నటువంటి భయము దూరపరిచి నీకు ధైర్యపరచగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, భయపడకు అని అంటున్నాడు. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, బయర్షెబారణ్యములో ఉన్నటువంటి హాగరు, నీకేమి వచ్చింది, నువ్వు భయపడుకో, నీ కుమారుని స్వరాన్ని, ఆ ఏడుపుని నేను విన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా సరే, నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నా సరే, యేసయ్య పాదాల ముందు నువ్వు ఒకసారి కన్నీరు కార్చినట్లయితే, నీ బాధను యేసయ్యతో చెప్పినట్లయితే, నువ్వు బయటికి అరవలసిన పని లేదు, కేకలు వేయవలసిన పని లేదు. నువ్వు ఒకసారి మోకరించి నీ బాధను యేసయ్యతో చెప్పు. నువ్వు దేని కొరకు భయపడుతున్నావు అది దేవునితో చెప్పు. ఆ భయమును నీలో నుండి తీసివేసి నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయనే. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా వైరస్ చేత భయపడుతూ ఉన్నారు. అయ్యో, ఏ సమయంలో ఏమి వస్తుందో, ఏ సమయంలో ఏది వినవలసి వస్తుందో భయము. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను. నీలో ఉండేటువంటి భయమును పూర్తిగా పారత్రోలగలిగినటువంటి వాడు యేసయ్య ఒక్కడే, మానవులు ఎవరు కాదు, వైద్యులు ఎవరు కాదు. నిన్ను బాగు చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. యాయిరు అనేటువంటి ఈయన, తనకి ధనం ఉంది, పలుకుబడి ఉంది, ఆ సంపద ఉంది, ఎవరు తన కుమార్తెను బాగు చేయలేకపోయారు. వైద్యులు చేతులు పైకెత్తేస్తారు, మేము బాగు చేయలేమని. యేసయ్య మాత్రం చనిపోయినటువంటి ఆ బిడ్డను చేయి పట్టుకుని లేపినటువంటి వాడు, లేపగలిగిన సమర్థుడు అయిన దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ రోజున నీ స్థితి ఏ విధంగా ఉంది, నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీవు ఒకవేళ బలహీనుడు అయిపోయావా? అయ్యో, నన్ను ఇంకా ఎవరు బాగు చేయలేరని అనుకుంటున్నావా? అయ్యో, నన్ను ఇంకెవరు లేవనెత్తలేరు అనుకుంటున్నావా? అయ్యో, నేను ఇలాగే చనిపోవాలని అనుకుంటున్నావా? ఈరోజు యేసయ్య నీ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నిన్ను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, ఇదిగో నిన్ను లేవనెత్తుతాను అని ప్రభు అంటున్నాడు. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా సరే, ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుని, యేసయ్య, నా బాధను గ్రహించగలిగిన వాడు నీవేనాయనా. అరణ్యములో ఉన్నటువంటి హాగరు యొక్క ఆ కుమారుని యొక్క స్వరాన్ని విని వారిని ధైర్యపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. యాయిరు కుమార్తె చనిపోతే పైకి లేపి సజీవంగా లేపిన దేవుడా నీకు వందనాలు. అయ్యా, నన్ను బాగుంచు, నన్ను స్వస్థపరచు, నన్ను బ్రతికించు అని ఒక చిన్న ప్రార్థన చేయగలవా? నిన్ను ఎవరు బాగు చేయలేకపోయినా యేసయ్య నేను బాగు చేస్తాను. నీకు ఎవరు ధైర్యం ఇవ్వకపోయినా యేసయ్య నీకు ధైర్యం ఇవ్వగలడు. ధైర్యం ఇవ్వగలిగిన దేవుడు నీ ఎదురుకుండానే ఉన్నాడు. నేను స్వస్థపరచగలిగిన దేవుడు నీ ఎదురుకుండానే ఉన్నాడు. వైద్యులు ఎవరు కాదు. ఈ రోజున ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఈ రోజున ఆయన నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ రోజున ఆయన నిన్ను బాగు చేస్తున్నాడు. ఈ రోజున నీ చేయి పట్టుకుని పైకి లేవనెత్తబోతున్నాడు. ఈ రోజున ఆయన నిన్ను పట్టుకుని నీ కుటుంబస్తులతో కలపబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, ఐక్యతను ఇవ్వబోతున్నాడు, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. మునుపడి సంతోషాన్ని కంటే ఒక గొప్ప సంతోషాన్ని నీకు ఆయన ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే
నువ్వు కళ్ళు మూసుకో. నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభా భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచారు. మీరు సెలవు ఇచ్చారు. మీకు వందనాలు. భయపడుతూ ఉన్నటువంటి యాయర్ని ప్రభా నువ్వు అంచున్నావు. యాయరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచానన్నావు. ఆయన ఇంటికి వెళ్ళావు. చనిపోయిన కుమార్తెను సజీవంగా లేపవు ఆయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బెయేర్షెబా అరణ్యంలో ప్రభా ఇదివరైన భయము చేత కేకలు పెడుతున్నటువంటి హాగరు దగ్గరికి వెళ్ళావు. హాగరు భయపడుకొని సెలవిచ్చావు ప్రభా. వారికి దారిని చూపిన దేవుడు నాయన. ప్రభా, వారిని సజీవంగా తిరిగి బయటికి రప్పించిన దేవుడు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నుండి మాటలు విన్నటువంటి వారిని మీరు దర్శించండి. వారికి ధైర్యం ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి నాయన. వారందరితో పాటు సంతోషంగా ఉండగలిగారు. మునుపటి కంటే మంచి సంతోషాన్ని పొందుకోగలిగారు. అటువంటి అద్భుత కార్యాన్ని వారి జీవితంలో చేయమని అడుగుతున్నాం. ప్రతి సమస్యను దూరపరచండి, ప్రతి ఆటంకమును దూరపరచండి. నెమ్మదినివ్వండి నాయన. వారిని బలపరచండి. పిరికితనము కలిగిన ఆ మనసును వారిలో నుండి తీసివేయమని అడుగుతున్నాం. మీ యొక్క హస్తం వారి తోడు వచ్చి బలపరచమని, దీవించి ఆశీర్వదించి సంతోషాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరుతో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో మనం దేవునికి కానుకలు సమర్పించుదాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిలో దేవుని పరిచర్య కొరకు మన హృదయంలో నిర్ణయించుకొని దేవుని పరిచర్య జరుగుట కొరకు ఆ యొక్క కానుకలను మనం సమర్పించుదాం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కానుకలను మీ కూడి హస్తంతో పట్టుకుని ఉన్న ఎడల మీ కొరకు, మీ కానుకల కొరకు నేను ప్రార్థన చేస్తాను. అటు తరువాత దేవునికి కానుకలు సమర్పించుదాం. కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. పరమండలమందు ఆసీనుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకొనుచు ఉన్న ప్రభువా, నాయన యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలు తండ్రి, నీ పరిచర్య కొరకు నీ వారికి ఇచ్చినటువంటి వాటిలో తండ్రి కానుకలు తీసి ఉన్నారు ప్రభువా. ఇదిగో నాయన, ఆ యొక్క కానుకలు మీకు సమర్పించబోవచ్చు ఉండగా ప్రభువా, ప్రతి కానుక వారికి ఆశీర్వాదకరమగునట్లు వారి హృదయంలో సనుగు కొనక, విసుగు కొనక, బలవంతముగా కాక హృదయంలో నిర్ణయించుకొని సంతోషముతో నా దేవుని పని నిమిత్తం నేను ఇస్తున్నాను, ఈ కానుక ద్వారా దేవుని పరిచర్య జరగాలని వారు నిర్ణయించుకొని ప్రభా ఆ కానుక సమర్పించి నీవిచ్చేటువంటి గొప్ప దీవెనలు పొందుకునేటువంటి కృపను వారందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎందుకంటే సకల జీవులకు నీ గుప్పిలిని విప్పి ఆహారం ఇస్తూ ఉన్నావు తండ్రి. నాయనా, అడగక ముందే మా అవసరతలన్నీ ఎరిగి తండ్రి సమస్తాన్ని సమకూరుస్తూ ఉన్న గొప్ప దేవుడవు ప్రభా. ఇదిగో నాయన, ఈ బిడ్డలు వేసేటువంటి ప్రతి కానుక తండ్రి నీకు అంగీకారమగునట్లుగా యోగ్యమైన కానుకగా ప్రతి కానుకను మరల్చి ప్రభా గొప్ప దీవెనలు బిడ్డలు పొందుకొని వారి గృహాల్లో సమృద్ధితో నింపబడగలిగే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. అనేక మంది పేదవారు తండ్రి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నాయన, వారికి కూడా తండ్రి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించుమని యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పించుదాం. సమర్పణ చేయము ప్రభువునకు అనేటువంటి పాటను పాడుతూ ఉండగా దేవునికి కానుకలు సమర్పించుదాం. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును. అబ్రాహాము ఇచ్చెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయు ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వారం కొద్ది మంది వారు కానుకలు సమర్పించి ఉన్నారు. ఆ కానుకలు తెలియజేస్తూ ఉన్నాను. ఈతకోట గన్నిరాజు గారు వారు దశమభాగం ఇచ్చి ఉన్నారు. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మాకు మంచి ఇల్లు అద్దెకు దొరుకులాగిన ప్రార్థన చేయండి అని తెలియజేశారు. కాబట్టి ఈతకోట గన్నిరాజు గారి కొరకు వారికి ఒక మంచి గృహం దొరుకున్నట్లు ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేసీహెచ్ వెంకట్రావు గారు నెలసరి కానుక 2 నెలల నెలసరి కానుక వారు ఇచ్చి ఉన్నారు. మా కుటుంబం గురించి ప్రార్థించండి, ఇంటి స్థలం నిమిత్తం ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము అని తెలియజేశారు. కాబట్టి కేసీహెచ్ వెంకట్రావు గారి కొరకు వారి ఇంటి స్థలం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈతకోట గనిరాజు గారి సతీమణి ఈతకోట కమల గారు వారు దశమభాగం ఇచ్చి ఉన్నారు. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేశారు. కాబట్టి వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఓదూరి మరియమ్మ గారు వారు కానుకిచ్చి ఉన్నారు. మరి ఓదూరి మరియమ్మ గారి కుటుంబం కొరకు మరి వారి భర్త గారు ఓదూరి అప్పలరాజు గారు బలహీనులుగా ఉన్నారు. వారి కొరకు ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి రెడ్ జోన్లో ఉన్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి వారికి రెడ్ జోన్ నుంచి రిలీజ్ చేశారు. మరి ఇంకా కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరి కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. కరోనా వైరస్ను మాత్రం మర్చిపోకండి, త్వరగా ఇది వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో చివరిగా మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా కండ్లు మూసుకున్నట్లయితే నేను చివరి ప్రార్థన చేస్తాను. దేవపాస్టర్ గారు ముగింపు ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగణుడు, శక్తిమంతుడు, సర్వాధికారి అయిన మా ప్రభువ, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకొనిచి ఉన్నాము రాజా. తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిలో ఉండుటకు, ప్రార్థించుటకును, పాడుటకును, నీ మాటలు వినుటకును తండ్రి నాయన నీవు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నాయన, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నీవు దర్శించండి, నీ కృపను వారిపైన కుమ్మరించండి ప్రభువ. ఆయన సంఘంలో ఉండే ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాలన్నింటినీ సురక్షితంగా నీ రెక్కల నీడలో భద్రపరిచారు తండ్రి. కరోనా వైరస్ బారిన ఏ ఒక్కరూ పడకుండా ప్రభువ నాయన నీవు కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. నాయన కుటుంబాలన్నింటినీ ప్రభువ నాయన నీ రెక్కల నీడలో భద్రపరిచారు ప్రభువ. నీ కృప లేకపోతే, నీ కాపుదల లేకపోతే తండ్రి నాయన ఎన్నో భయంకరమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి వారము తండ్రి. ఏ గుడారము, ఏ కీడు నీ గుడారమును సమీపించదన్నావు. అటు రీతిగానే తండ్రి ఏ కీడు, ఏ గుడారమును సమీపించకుండా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా. నిశ్చితమైతే త్వరిత కాలంలో ప్రభువా మేమందరమును తండ్రి నాయన ఒకటిగా కూడుకొని ప్రభువా నీ మందిరములో నిన్ను ఆరాధించేటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించుమని అడుగుచూ ఉన్నాం తండ్రి. కానుకలు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి అనేక రెట్లు సహాయం వారికి అనుగ్రహించి సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, స్త్రీలను బట్టి, పురుషులను బట్టి, వృద్ధులను బట్టి, సంఘ పెద్దలను బట్టి, విధవరాండ్రను బట్టి, నాయన గర్భిణీ స్త్రీలను బట్టి, ఆయన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచూ ఉన్నాం తండ్రి. అదే రీతిగా ప్రభువా ఆనోత్ పాల్ తండ్రి అపెండిసైటిస్ ఆపరేషన్ అవుతూ ఉంది ప్రభువా. నాయన ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ బిడ్డకు నీవు తోడై అన్నాడు తండ్రి. ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల అనుగ్రహించి ప్రభా ఇక ఎన్నడో బలహీనత కలగకుండా ఉండులాగిన
సహాయము దయచేయమని అడుగుచున్నాం. అదే రీతిగా తండ్రి పింజరకొండ పాస్టర్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా, వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించమని నాయన సంఘ బిడ్డలందరినీ తండ్రి బలహీనలుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఈ చేతులకు అప్పగించుకొనొచ్చు. సకల మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనొచ్చు. యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దేవుని ఆశీర్వాదము మనకును ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి కుటుంబస్తులకి దేవుని కృప సదా తోడని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ జయం. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.